శ్రవణం చేయొచ్చు తప్పకుండా. ఈరోజు మనం 6వ స్కందాన్ని ప్రారంభం చేస్తున్నామండి. మనకి తెలుసు ఎప్పుడైతే 5వ స్కందం చిట్ట చివరిలో శుకదేవ గోస్వామి పరీక్షిత మహారాజు గారికి వివిధ నరకముల గురించి చెప్తారు. అప్పుడు పరీక్షిత మహారాజు గారు, "అయ్యా! మీరు చెప్పిన నరకాల లిస్ట్ చూస్తే అందరూ కూడా ఏదో ఒక నరకంలో తప్పకుండా చోటు ఉండేటట్టుగానే అనిపిస్తుంది. ఆ నరకం రేంజ్‌లో నుంచి ఎవ్వరు కూడా బయటపడేటట్టుగా అనిపించట్లేదు. ఎలా అయితే జియో రేంజ్ నుంచి మనం బయటపడలేమో అలా అనమాట. ఈ నరకాల రేంజ్ కూడా చాలా పెద్దగుందండి. కాబట్టి ఏదైనా సరే ఒక మార్గం చెప్పండి. ఎలాగైనా సరే ఈ నరకంలో ఉండకుండా, ఎవ్వరు కూడా ఎళ్ళకుండా కాపాడే ఏదన్నా మార్గం ఉందా అని అడుగుతున్నారన్నమాట. ఇక్కడ పరీక్షిత మహారాజు గారు శుకదేవ గోస్వామి. ఇప్పుడు మీరొక్క విషయం అర్థం చేసుకోండి ఇక్కడ. పరీక్షితుడు చక్కగా భాగవతాన్ని శ్రవణం చేస్తున్నారు. భాగవతం శ్రవణం చేయటం చేత కలిగిన ఫలితం ఏంటండి? చక్కగుండా భగవంతుడి యొక్క లోకానికి చేరుకుంటారు. అయితే ఇప్పుడు అంత మంచి స్థితిలో ఉన్నా సరే, మనందరి కోసం, బద్ధజీవులందరి కోసం కూడా ఆలోచించి పరీక్షితుడు, "అయ్యా! ఈ మానవులలో ఎవ్వరు కూడా నరకానికి ఎళ్ళకుండా ఏదన్నా మార్గాన్ని చూపించండి" అని చెప్తున్నారు. అంటే వైష్ణవుల యొక్క కృప ఎటువంటిదో అర్థం చేసుకోండి. వాళ్ళొక్కళ్ళు బావుంటే వాళ్ళకి ఆనందం కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుండాలి. అదే నేనెప్పుడు చెప్తూ ఉంటాను, మీరు వినే ఉండుంటారు. నరకానికెళ్ళే వాళ్ళు ఎవ్వరూ కూడా ఒంటరిగా ఎళ్ళాలి అని అనుకోరు. ఒక గుంపు గుంపుగా తయారు చేసుకొని ఎళ్ళాలి అని అనుకుంటారు. అవునా కాదా? మనకు చూస్తాం ఈ ప్రపంచంలో ఏదన్నా తప్పు చేసేవాడు ఉన్నాడనుకోండి, ఒంటరిగా చేయడనమాట. వాడు అందరిని పిలిచి పార్టీ అరేంజ్ చేసి అందరిని తీసుకొని ఎళ్ళాలి అని అనుకుంటారు. కానీ వైష్ణవులు కూడా అలానే ఒంటరిగా ఎళ్ళాలి అని అనుకోరు. అందరూ కూడా భగవద్భక్తులందరికీ కూడా ఒకటే ఒక ఇచ్చ ఏంటి అనంటే, మాతో పాటు 10 మందికి కూడా భగవంతుడి గురించి తెలియజేయాలి అని అనుకుంటారు. కాబట్టి వైష్ణవులు యొక్క గుణం ఇక్కడ పరీక్షిత మహారాజు గారు అడుగుతున్నారు, "అయ్యా! ఈ నరకాల గురించి వింటేనే భయంగా ఉంది. ఏదన్నా ఒక మార్గం చెప్పు. ఎలాగైతే ఎవ్వరూ కూడా ఈ నరకం వైపు చూడకుండా ఉండాలి" అనన్నప్పుడు, ఇప్పుడు 5 స్కందాలు చెప్పారు గదండీ శుకదేవ గోస్వామి గారు. ఇప్పుడు ఒక చిన్న టెస్ట్ చేస్తున్నారనమాట పరీక్షిత మహారాజు గారికి. నిజంగా ఈయన తత్వాన్ని ఇప్పటివరకు వింటున్నారా? అందుకే మనం కూడా ప్రశ్నలు అడుగుతాం. మీరు ఆన్సర్ చేశారనుకోండి, అప్పుడు మనకు కూడా తెలుస్తుందనమాట. అచ్చా! వీళ్ళు వింటున్నారు అని. కాబట్టి ఇప్పుడు ఈయన సుఖదేవ గోస్వామి కొన్ని ఆన్సర్స్ చెప్తారండి. జస్ట్ టెస్ట్ చేయడానికి పరీక్షితుడు ఏమంటాడో అని చెప్పడానికనమాట. అయితే ఫస్ట్ అంటాడు, "అయ్యా! ఏదన్నా తప్పు చేశామనుకోండి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. చిన్న తప్పు చేస్తే చిన్న ప్రాయశ్చిత్తం. పెద్ద తప్పు చేస్తే పెద్ద ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అప్పుడు నరకానికెళ్ళడు." అయితే పరీక్షితుడు వింటాడండి. వెంటనే ఏమంటాడో తెలుసా? "అయ్యా! ఈ ప్రాయశ్చిత్తం ఏంటో నాకు కరెక్ట్‌గా అనిపించట్లేదు మీరు చెప్పిన సొల్యూషన్. ఎందుకు అనంటే ఒక పాపం చేశామండి. ప్రాయశ్చిత్తం చేసుకున్నాం అనుకోండి. దాని తర్వాత మళ్ళీ పాపం చేయడం అని గ్యారంటీ ఉండదా? కాబట్టి మనకు తెలీదు గదా! ఎప్పటి వరకు మన పాప ప్రవృత్తి పోయేంత వరకు కూడా మనకి గ్యారంటీ లేదు మళ్ళీ ఆ పాపం చేస్తామా లేదా? కాబట్టి పరీక్షితుడు అంటాడు, "అయ్యా! ఇది మార్గం కరెక్ట్ కాదు. ఎవరైనా ప్రాయశ్చిత్తం చేయకుండా పోతే?" కాబట్టి ఇవన్నీ కూడా చాలా కాంప్లికేటెడ్. అందుకే ఎవరైనా చెప్పారనుకోండి, "అయ్యా! ఇన్ని పాపాలకి ఇది చేసేస్తే పోతుంది" అనంటే అది అవ్వని పని. పాపం పోవచ్చు ఒకవేళ పోయినా సరే. కానీ పాప ప్రవృత్తి మాత్రం పోదు. అయితే ఇక్కడ ఏమంటాడో తెలుసా పరీక్షిత మహారాజు, "నువ్వు చెప్పింది ఎలా ఉంది అనంటే, మన్యే కుంజర శౌచవత్." అయ్యా! నువ్వు చెప్తుంటే మీరెప్పుడైనా ఏనుగు స్నానం చూసారా అండి? చక్కగా అక్కడుండే పుష్కరిణిలోనో, సెలయేరులోనో ఎళ్తుంది. బాగా మావటివాడు రుద్ది, రుద్ది, రుద్ది స్నానం పోస్తాడు. చక్కగా ఆ తొండంలోంచి నీళ్ళన్నీ తీసుకొని హాయిగా షవర్ బాత్ చేస్తుంది మొత్తం. చేసుకొని ఇలా బయటికి రాంగానే అక్కడున్న మట్టి, దుమ్ము, ధూళి మొత్తం శరీరం పైనేసుకుంటుంది. పరీక్షితుడు అంటున్నాడు, "అయ్యా! నువ్వు చెప్పిందేదైతే మార్గం ఉందో అది కుంజర శౌచవత్ ఏనుగు స్నానంలా ఉంది. అంత ప్రాయశ్చిత్త చేసుకున్న వాడికి పాప ప్రవృత్తి పోకపోతే ఈ రోజో రేపో మళ్ళీ ఆ తప్పు చేస్తాడు. దానికి నరకానికెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది నాకు తెలిసి కరెక్ట్ అనిపించట్లేదు" అని చెప్పేశారు పరీక్షిత మహారాజు. తర్వాత నెక్స్ట్ ఏం చేశాడంటే శుకదేవ గోస్వామి, "అయ్యా! జ్ఞానాన్ని తెలుసుకుంటే మనం నరకం దగ్గర నుంచి దూరంగా ఉండొచ్చు." ఇప్పుడు చూడండి మనము ఎప్పుడు తప్పు చెయ్యం? ఇది తప్పు అని తెలిసినప్పుడు తప్పు చేయకుండా ఉంటాం గదండీ! అయ్యా! ఇది చేయకూడదు. ఇది చెయ్యాలి. ఇది పాపం. ఇది పుణ్యం. ట్రాఫిక్ సిగ్నల్ బ్రేక్ చేయకూడదు. హెల్మెట్ పెట్టుకోవాలి. లేకపోతే ఫైనొస్తుంది.
ఇలా తెలుసుకొని మంచిగా ఏది తప్పు ఏది మంచి అని తెలుసుకుంటే నరకం దగ్గరికి వెళ్లకుండా ఉంటారు అని శుకదేవ గోస్వామి చెప్పారు. పరీక్షిత మహారాజు ఏం మాట్లాడలేదండి. కానీ ఈ విషయం ఆయన గొంతులో నుంచి కిందికి దిగట్లేదనమాట. ఏదో ఒక విచిత్రమైన ఫేస్ పెట్టారనమాట. అప్పుడు శుకదేవ గోస్వామికి అర్థమవుతుంది. ఇది కూడా ఒప్పుకోవట్లేదు పరీక్షితుడు అని. ఎందుకు తెలుసా అండి? జ్ఞానం వచ్చినంత మాత్రం చేత మనం మారిపోతామా అండి? విని ఎంతమందండి మారేది ప్రపంచంలో? విని, చూసి, ఎక్స్‌పీరియన్స్ అయినా సరే మారమాయే మనం కొన్ని సార్లు. సిగరెట్ డబ్బాల పైన రాసుంటుందా? స్మోకింగ్ కిల్స్, స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ అని పెద్ద భయంకరమైన ఫోటో కూడా ఏస్తాడు. కానీ ఆ డబ్బా నుంచి తీసుకొని ఎంతమంది సిగరెట్ తాగుతున్నారండి? అవునా కాదా? మనకి ఎప్పుడైనా మీరు సినిమా గాని, టీవీ గాని చూసారనుకోండి, అందులో ఏమొస్తుంది? డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఎప్పుడైనా బై మిస్టేక్ ఎవరైనా తాగుతున్న ఏదన్నా వచ్చినా సరే యాడ్‌లో కానీ, సినిమాలో కానీ వెంటనే అక్కడ స్టార్ మార్క్ ఏసి డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాస్తాడు. లేకపోతే ఆ సినిమా పాసే అవ్వదన్నమాట. కానీ ఇన్ని సార్లు చదువుతున్నా, చూస్తున్నా సరే, మనకి తెలుస్తున్నా, మన కళ్ళ ముందు ఒకళ్ళకి ఇలా అవుతుంది అని తెలిసినా సరే మనం మారమాయే. మారడానికండి కేవలం జ్ఞానం రావటం కాదండి. ఫస్ట్ థింగ్ ఏంటి అనంటే విచక్షణ మనకు కావాలి అనంటే ఏది కరెక్ట్, ఏంటి తప్పు అని తెలుసుకోవటం. అది చెయ్యకుండా ఉండాలి అనంటే మనకి డిటర్మినేషన్ కావాలి. కేవలం అక్కడ జ్ఞానం సరిపోదు. కాబట్టి ఈయన పరీక్షిత మహారాజు గారు ఎప్పుడైతే దీన్ని కూడా యాక్సెప్ట్ చెయ్యట్లేనట్టుగా ఫేస్ పెట్టారు. ఏం మాట్లాడలేదు. అప్పుడు శుకదేవ గోస్వామి అన్నిటికంటే అద్భుతమైనది, అన్నిటికంటే ముఖ్యమైనది, ఖచ్చితమైన మార్గం గురించి ఇక్కడ చెప్తున్నారు. ఏమంటున్నారు? కించిత్ కేవలయా భక్త్యా వాసుదేవా పరాయణః. అయ్యా, కేవలం భక్తి మార్గం చేత వాసుదేవ పరాయణః, ఎవరైతే భగవంతుడి యొక్క భక్తులుంటారో అటువంటి వాళ్ళు తప్పకుండా నరకానికనేది ఎల్లరు. ఎందుకంటే భక్తి మనకి తప్పకుండా డిస్క్రిమినేషన్ ఇస్తుందండి. విచక్షణ, ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది తెలుస్తుంది మనం భక్తి జీవితంలో ఉన్నప్పుడు. దాంతో పాటు తప్పు చెయ్యకుండా ఉండడానికి కావాల్సిన శక్తి, దేన్నైతే డిటర్మినేషన్ అంటామో అది కూడా ఇస్తుందన్నమాట. మనకి ఫస్ట్ ఏం పోల్చారండి? ప్రాయశ్చిత్త మార్గాన్ని ఎలా చెప్పారు? కుంజర శౌచవత్ అంటే ఏనుగు స్నానంతో పోల్చారనమాట. నెక్స్ట్ జ్ఞానం ఎటువంటిది అనంటే, ఇప్పుడు చూడండి, ఒక చిన్న మంట ఉందనుకోండి, ఎంత పెద్ద పెద్ద కొండల్లాంటి ఎండిపోయిన గడ్డున్నా సరే అన్నిటిని కాల్చేస్తుంది. అవునా కదా? ఇది జ్ఞానంతో పోల్చారనమాట. కానీ భక్తిని దేంతో పోల్చారు అనంటే, ఒక్కసారి సూర్యుడు అనేవాడు ఉదయించారనుకోండి, ఎంత అంధకారం ఉన్నా సరే మొత్తం ఎలా అయితే తొలగిపోతుందో, అలా హృదయంలో ఉండే అంధకారం మొత్తం కూడా భక్తి చేత తొలగిపోతుంది. కాబట్టి అటు ప్రాయశ్చిత్తం దగ్గర నుంచి కూడా మనం షార్ట్ మార్గం చెప్పలేం పాపం నుంచి దూరం వెళ్ళడానికి. అలా జ్ఞానం నుంచి కూడా మనం చెప్పలేము ఇది తప్పకుండా మనం తప్పు చేయకుండా ఉండలేము అని. కానీ కేవలం భక్తి చేత మాత్రమే. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఎటువంటివి అనంటే జ్ఞానము, కర్మ ఇవన్నీ కూడా భక్తి చేయడం కంటే ముందు ఇవన్నీ మనం ట్రై చేసినవే కదండీ! ఈ ప్రాయశ్చిత్తం చేసుకోవటం, అది చేసుకోవటం, ఈ విషయంగా చేసుకోవటం, ఈ పూజ చేయటం, ఈ వ్రతం చేయటం. అయ్యా! ఈ పాపం ఉందంటే ఇక్కడికెళ్ళి పుష్కరాలు అనంగానే మన వాళ్ళు పరిగెత్తుకుంటూ గంగా నదికి, యమునా నదికి, గోదావరికి, ఓహో! గవర్నమెంటే బంద్ చేయకుండా మొత్తం తొక్కిసలాటే ఎందుకు? అయ్యో! మా పాపాలు కడిగేసుకోవాలి. దేవుడి ముందు రాంగానే చెప్పులు పట్టుకొని, అయ్యా కృష్ణ తప్పులు పని చేసేసాం, వదిలేసేయి, మమ్మల్ని కాపాడేసుకో. తర్వాత గుడి నుంచి బయటికి రాగానే మళ్ళీ మన బిజినెస్ మనదే, మన పాపం మనది. అందుకే చెప్తాం కదా, ఒకళ్ళన్నారు మండే రోజు ఒకళ్ళని, ట్యూస్‌డే రోజు ఒకళ్ళని, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే, సాటర్‌డే, సండే రోజు అందరికి హాలిడే ఇచ్చి మన పాపాలలో మనం మళ్ళీ మండే నుంచి స్టార్ట్ పాప ప్రక్షాళన. కాబట్టి ఇది కుదరదండి. ఇది అవ్వని మార్గం. కాబట్టి ఇక్కడ భక్తి ఎలా చెప్తున్నారు అనంటే, ఎన్ని దీపాలు పెట్టినా, 1,00,000 దీపాలు పెట్టినా సరే సూర్యుడంత వెలుగునిస్తుందా? అలా ఏ మార్గం చేత మనం పాపాన్ని తీసుకోవాలి అని ప్రయత్నించినా సరే అది దీపాలు పెట్టటంతో సమానం. కానీ ఒక్కసారి సూర్యుడు, జ్ఞాన భాస్కరుడు, భక్తి భాస్కరుడు ఎప్పుడైతే ఉదయిస్తారో అప్పుడు హృదయంలో ఉండే అజ్ఞాన అంధకారములు మొత్తం కూడా తొలగిపోతాయి. అప్పుడు చక్కటి భక్తిని వల్ల వచ్చే ఒక శక్తితో మనం ఎటువంటి పాపకార్యము కూడా చేయకుండా మనం ఉండగలుగుతామనమాట. అయితే ఇది మనకి శుకదేవ గోస్వామి చిట్ట చివరిగా ఈ విషయం చెప్తారు. అయ్యా, భక్తిని ఆచరించటం చేత మనం ఎప్పుడూ కూడా యముడి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు
అయితే ఏంటండి భక్తి అని అంటే 16వ శ్లోకంలో చెప్తున్నారు. యథా కృష్ణార్పిత పురుష నివేశయ. 2 విషయాలండి భక్తి అంటే. యథా కృష్ణార్పిత ప్రాణస్ అంటే మన ప్రాణం కృష్ణుడి యొక్క దివ్య చరణాల విందముల పైన పెట్టాలి. అంటే మన మనస్సుని, మన చిత్తాన్ని. 2 తత పురుష నివేశయ అంటే తన భక్తుల యొక్క సేవ చేయాలి. కృష్ణుడి యొక్క సేవ, కృష్ణ భక్తుల యొక్క సేవ. ఇది ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా యమదూతలని కనీసం సాక్షాత్తుగా కాదండి, నిద్రలో కూడా, కలల్లో కూడా యమధర్మరాజు కానీ, యమధర్మరాజు గారి యొక్క భటుల్ని కానీ చూడరట ఎవరైతే కృష్ణ భక్తి చేస్తారో అనే విషయం మరి శ్లోకంలో చెప్తున్నారు చూడండి. ఎవరైతే ఇలా చేస్తారో స్వప్నేపి పశ్యతి అని అంటారనమాట. స్వప్నంలో కూడా యమభటుల్ని చూడరు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారనమాట. అయితే దీని విషయాన్ని ప్రస్తావన చేయడానికి ఒక అద్భుతమైన వృత్తాంతాన్ని చెప్పబోతున్నారు. అదే అజామిలోపాఖ్యానం. చాలా శ్రద్ధగా శ్రవణం చేయండి. చాలా అద్భుతమైన విషయాలు అజామిలోపాఖ్యానం నుంచి మనం నేర్చుకునేవన్నమాట. అయితే ఇక్కడ శుకదేవ గోస్వామి చెప్తున్నారు, అయ్యా భక్తి చేయటం చేత ఎప్పటికీ కూడా మనం యమ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు, దీనికి ఒక వృత్తాంతం చెప్తాను అని ప్రారంభం చేస్తున్నారనమాట వృత్తాంతాన్ని. ఒకసారి ఒక దగ్గర కన్యాకుబ్జము అనే ప్రదేశంలో ఒక మంచి బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన పేరు అజామిలుడు. ఈ అజామిలుడు అనే బ్రాహ్మణుడు ఒకసారి ఏం చేశాడు అనంటే, తనకి భార్య, మంచి తల్లిదండ్రులు, మంచి ఇల్లు, మంచి అనుష్ఠానం అన్నీ కూడా ఉండినాయి. అయినా సరే ఒకసారి ఆయన అరణ్యంలో వెళ్తూ వెళ్తూ ఉండగా ఏమైంది అనంటే, ఒక వేశ్యని చూశాడనమాట. వేశ్యని చూసి ఆ వేశ్యతో ప్రేమలో పడి ఆ వేశ్యని ఆయన మంచిగా చూసుకోవాలి అని భార్యని, తల్లిదండ్రుల్ని అందరినీ వదిలేసి ఆ వేశ్యతో ఎంతో మంది పిల్లల్ని కని ఆ వేశ్య కోసం ఎన్నో తప్పుడు పనులు చేశాడు. దొంగతనాలు చేయటం, దోపిడీలు చేయటం, ఎన్నో పిచ్చి పిచ్చి అలవాట్లన్నీ చేసుకొని ఆ వేశ్యతో ఆనందంగా ఉన్నారు. చాలా సంవత్సరాలు అలా గడిచిపోయింది. ఆయనకి ఒక అందరికంటే చాలా ముసలితనంలో ఆయనకి ఒక చిన్న పిల్లవాడు కూడా పుట్టాడు. ఆయనకి నారాయణ అని పేరు పెట్టారు. అయితే మనకి ఆచార్యులు 2 విషయాలు చెప్తారండి. నారాయణ అని పేరు పెట్టాలి అనే బుద్ధి ఎలా వచ్చింది అజామిలుడికి అనంటే, కొంతమంది వైష్ణవుల యొక్క ప్రస్తావన, చిన్నప్పటి నుంచి మంచి ధార్మికంగా పెరిగాడు కదా, అందుకోసం ఆయనకి ఆ ధార్మిక స్పృహ వల్ల అజామిలుడు నారాయణ అని పేరు పెట్టుకున్నాడట. ఇంకో విషయం, కొంతమంది వైష్ణవుల యొక్క ప్రస్తావన ఎలా ఉంటుందో చెప్తాను వినండి. ఒకసారట కొంతమంది సాధువులు వచ్చారటండి, పండితులు, భాగవతోత్తములు వచ్చారట. ఎవరికి? ఈ అజామిలుడు ఉండే ఊరికి. అక్కడ చిన్న చిన్న పిల్లలందరూ ఆడుకుంటున్నారట. వాళ్ళు అన్నారట, అయ్యా మేము ఇక్కడ ఉండాలనుకుంటున్నాము, ఎవరైనా మంచి ఇల్లు మాకు ఎక్కడైనా ఉందా విడిది చేయడానికి అని అడిగితే, అక్కడ పిల్లలందరూ కూడా ఆట పెట్టించడానికి ఇక్కడ అజామిల పండితుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళండి అని చెప్పారట. సరే అని ఈ పండితులందరూ, భాగవతోత్తములందరూ వీళ్ళ ఇంటికి రాగానే, ఇక్కడ ఇంట్లో అజామిలు లేడు, ఎక్కడో దోపిడీకో దొంగతనానికో వెళ్ళాడు. కానీ ఇక్కడ వేశ్య మాత్రం ఉందన్నమాట. వేశ్య ఒళ్ళో చిన్న పిల్లవాడు ఉన్నాడు. అయితే భాగవతోత్తములు చూడంగానే ఈ వేశ్య దండం పెట్టింది. అదేంటయ్యా మీరు మా ఇంటికి వస్తున్నారు అనగానే, మీకు ఇక్కడ చెప్పారండి, ఇక్కడ అజామిలుడనే మంచి బ్రాహ్మణుడు ఉన్నారట, వాళ్ళ ఇంట్లో ఉండడానికని వస్తున్నాం మేము అని చెప్పేసరికి ఆవిడంది, అయ్యా నేను ఒక వేశ్యని, అజామిలుడు ఇంతకుముందు బ్రాహ్మణుడే, కానీ ఇప్పుడు నాతో ఉంటూ అన్ని తప్పుడు పనులు కూడా చేస్తున్నారు, ఇది మంచి ఇల్లు కాదు మీరు ఉండడానికి అని చెప్తుందన్నమాట. అప్పుడు ఆ పండితులందరూ అంటారు, వాళ్ళు ఇప్పుడు చూడండి సాధువుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అని అంటే, మనల్ని ఎలా తరింపజేయాలి అని వాళ్ళ ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఆ అజామిలుడు కానీ ఆ వేశ్య కానీ, అమ్మా నువ్వు మంత్రం చెయ్యండి అని మంత్రోపదేశం చేస్తే వాళ్ళు చేస్తారా? చెయ్యరు. అప్పుడు ఒళ్ళో చిన్న పిల్లుందనమాట. అయితే ఈ బాబు ఎవరు అని అంటే, మా బాబే అండి. పేరు పెట్టారా అంటే పేరు పెట్టలేదండి. సరే నారాయణ అని పెట్టండి అని చెప్పారనమాట ఈ సాధువు. చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసరికి అజామిలుడు వచ్చాడు. అజామిలుడు అనగానే, అయ్యా ఇప్పుడు కొంతమంది సాధువులు వచ్చారు, మన పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టాడు. ఇప్పుడు అజామిలుడికి తెలీదా అండి నారాయణుడు ఎవడో? కాబట్టి బ్రహ్మాండంగా ఆయన చక్కగా పొగుడుతున్నారనమాట. ఓ నారాయణుడా అని మంచి పేరే పెట్టారు, చక్కగా ఈ పేరుతోటే పిలుచుకుందాము అని వాళ్ళు అనుకున్నారనమాట. సరే అని బ్రహ్మాండంగా అజామిలుడు నారాయణుడితో ప్రేమలో పడిపోయారు ఒక విధంగా, పిల్లవాడి
అందుకే నారాయణ ఇక్కడ ఉన్నావు, నారాయణ ఎక్కడ పడుకున్నావు, నారాయణ ఏం చేస్తున్నావు, నారాయణ 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 స్కూల్కి వెళ్ళావా, నారాయణ హోంవర్క్ అయిందా అని అప్పటి నుంచి నారాయణ నామస్మరణ ఇంట్లో బయలుదేరింది. ఏంటి అనంటే నారాయణుణ్ణి కాదండి పిలిచేది, పిల్లవాడినే, కానీ పేరు మాత్రం నారాయణ. ఇక మొత్తం ఇల్లంతా అటు వేశ్య నారాయణ, ఇటు అజామిలుడు నారాయణ. ఇది ఒక అద్భుతమైన అదృష్టం అజామిలుడికి కలిగింది. సాధువుల యొక్క కృప అటువంటిదండి. సాధువుల యొక్క మాట మనం కాని వినగలిగితే, సాధువులు చెప్పింది మన జీవితంలో చేయగలిగితే ఏదో ఒక విధంగా మనకి కృప అనేది రావటం తథ్యము. కాబట్టి ఇలా పెరుగుతూ ఉన్నారు. ఒకరోజు ఏమైంది అనంటే అలా పడుకున్నాడు ముసలివాడైపోయి అజామిలుడు. అంత లోపల యమదూతలు అక్కడికి వచ్చేసారనమాట. చాలా భయంకరంగా ఉంటారండి యమదూతలు. చూడ్డానికి ఎంత భయంకరంగా ఉంటారో అంటే చాలా వికృతమైన ముఖం ఉంటుందట. వాళ్ళ మొత్తం వంకరలు తిరిగిన ముఖం ఉంటుందట. పైనుండే జుట్టు ఉంటుంది కదండి శిరస్సు పైన, అదంతా కూడా స్ట్రెయిట్ గా ముళ్ళుల్లా ఉంటుందట. చాలా పెద్ద శరీరంతో, నల్లటి ఎరుపు రంగులతో, పెద్ద పెద్ద కోళ్ళ లాంటి గోర్లు, అలానే పళ్ళు ఉండి, కళ్ళు పెద్ద పెద్దగా ఎర్రగా ఉంటాయట. అసలు అటువంటి వాళ్ళని చూస్తేనే అసలు భరించలేనంత భయంకరంగా ఉంటారట అండి. ఎప్పుడైతే వీళ్ళు అక్కడికి వచ్చారో, ఒక్క క్షణంలో ఎప్పుడైతే అజామిలుడు వీళ్ళని చూశారో, వెంటనే భయంతో నారాయణ 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 అని పిలుస్తున్నారు. ఎవరిని పిలుస్తున్నారు? వాళ్ళ చిన్న అబ్బాయిని పిలుస్తున్నాడు. వాడేదో తెలియక అక్కడ ఆడుకుంటూ ఉన్నాడు. ఇంత లోపల ఎప్పుడైతే ఈ యమదూతల్ని చూసి అలా పిలిచాడో, వెంటనే అక్కడ విష్ణుదూతలు ప్రత్యక్షమయ్యారు. ముగ్గురు యమదూతలు వచ్చారు. వెంటనే అక్కడ నలుగురు విష్ణుదూతలు ఏ క్షణమైతే నారాయణ అన్నాడో అక్కడ ప్రత్యక్షం అయిపోయారనమాట. వెంటనే ఆయన ప్రత్యక్షం అవ్వంగానే ఈ నలుగురు కూడా వెంటనే ఆ యమదూతల్ని శాసించారు. ఆపండి, ఏం చేస్తున్నారు మీరు, అజామిలుని వదిలేయండి అని అన్నారనమాట. అయితే ఏమైందో అర్థం కాలేదండి. యమదూతలు షాక్ అయ్యారు. ఫస్ట్ టైం ఎవరైనా వాళ్ళని ఆపండి అని అనటం వాళ్ళు జీవితంలో ఫస్ట్ టైం వింటున్నారనమాట. ఎంత ఆశ్చర్యంతో చూస్తున్నారంటే యమదూతలందరూ కూడా ఎవరు అని అడుగుతున్నారనమాట. అయితే ఇక్కడ ఆ విష్ణుదూతల గురించి చెప్తారనమాట. ఎంత అందంగా ఉంటారంటే స్వామి యొక్క మనం ఏం చెప్తామండి, నమో పంకజ నాభాయ నమ పంకజ మాలినే నమ పంకజ నేత్రాయ నమస్తే పంకజాంగ్రయే అన్న విధంగా ఈ యమదూతలు చూస్తుంటే విష్ణుదూతలు కూడా అంత అందంగా కనిపిస్తున్నారట అండి. ఎంత బాగున్నారట, స్వామివారికి ఉందో అలానే ఉన్నారట. చక్కగా పట్టు పీతాంబరాలను కట్టుకొని ఉన్నారట. దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నారట. ఈ యమదూతలు చూస్తూ ఉన్నారు విష్ణుదూతల్ని. విష్ణుదూతలేమో అంత బ్రహ్మాండంగా అక్కడ దర్శనమిస్తూ ఉన్నారనమాట. దాని తర్వాత అసలు ఎంత కాంతి ప్రజ్వలితమై వాళ్ళని చూసేసరికి అంత బ్రహ్మాండంగా వీళ్ళ దగ్గరకు ఒక్కసారి వచ్చేసి ఎప్పుడైతే వీళ్ళని ఆపేయి అని అన్నారో అప్పుడు వెంటనే యమదూతలు ఏమన్నారో తెలుసా అండి, అయ్యా మీరు చూడ్డానికైతే ఎంత అందంగా కనిపిస్తున్నారు, కానీ చేసే పని ఏంటి ఇలా ఉంది, ఇంత ఘోరమైన పాపాలను చేసిన అజామిలుణ్ణి మీరు అసలు ఎందుకు కాపాడుతున్నారు, ఫస్ట్ ఆ విషయం చెప్పండి. యమదూతలు అడుగుతున్నారు విష్ణుదూతల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే విష్ణుదూతలు అడుగుతున్నారన్నమాట. అయ్యా ఏం మాట్లాడుతున్నారు మీరు, వీడు అజామిలుడు పాపం చేయటం ఏంటి, అసలు ఎందుకు తీసుకెళ్తున్నారు వీళ్ళని, ఏమన్నా ధర్మ సభలో అధర్మం జరిగిపోతుందా ఏంటి అని చెప్పంగానే యమదూతలు మాట్లాడుతున్నారు ఇప్పుడు విష్ణుదూతలతో. ఏమంటున్నావు, ఈ అజామిలుడు చెయ్యని తప్పు అంటూ లేదు, మీరు అడుగుతున్నారు కదా ఏంటి ధర్మం అని, ఇక్కడ చెప్తున్నారు చూడండి. వేద ప్రణహితో ధర్మో వేదో నారాయణ సాక్షాత్, వేదో నారాయణ సాక్షాత్, వేదో ప్రణహితో ధర్మో. ఇప్పుడు చూడండి మన ప్రపంచంలో చాలా మంది ఏమంటారు తెలుసా అండి, అయ్యా మంచి అంటే నా మనసులోకి వచ్చింది, ధర్మం అంటే నాకు తోచింది, నాకు తెలిసింది ధర్మం అంటారు. కాదండి, శాస్త్రము చెప్పింది ధర్మము. ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు వేదాల రూపంలో శాస్త్రాల రూపంలో ధర్మం ఇచ్చారు. అయ్యా ఇవి చెయ్యండి, ఇవి చేయకూడదు, ఇవి చేస్తే ధర్మం,
ఇది చేస్తే అధర్మం అని చెప్పారు. మనం జస్ట్ వాటిని తెలుసుకొని ఆచరించాలి. మనం సొంతంగా ధర్మాధర్మాలు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ క్లియర్ గా భాగవతంలో వేదా ప్రణహితో ధర్మో, వేదాలు చెప్పింది ధర్మము. ఎందుకంటే సాక్షాత్ వేదో నారాయణ సాక్షాత్, భగవంతుడే సాక్షాత్తుగా వేద శాస్త్ర రూపంలో మనకి కనిపిస్తున్నారు. కాబట్టి మనం భాగవతాది శాస్త్రములు చదివి మనం తెలుసుకోవాలి ఏంటి ధర్మము ఏంటి అధర్మము అని. అయితే ఈ అజామిలుడు వేదాన్ని ధిక్కరించారు. మనం భగవద్గీత చెప్పుకున్నప్పుడు విన్నాం కదండి, శాస్త్రాన్ని యశాస్త్ర విధిన్ ఉత్సృజ్య వర్తతే కామకారక నససిద్ధిమవాప్నోతి నసుకం న పరాంగతిం. కాబట్టి ధర్మాన్ని ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టకూడదండి. ఇప్పుడు యమదూతలు చెప్తున్నారు, మంచి ప్రవచనాన్ని ఇస్తారు యమదూతలు. చూడండి, అయ్యా ఎవ్వరు ఎక్కడ ఏ పని చేస్తున్నా సరే కొంతమంది సాక్షులు ఉన్నారు. ఆ సాక్షులు ప్రతి ఒక్క తప్పుని కూడా మనం చేసేది అవి నోట్ చేస్తూ ఉంటాయి. అందులో సూర్యుడు, వాయువు, పరమాత్మ, సంధ్యలు అవన్నీ కూడా చెప్తారు. కాబట్టి మనం ఎక్కడ కూడా ఎంత ఇన్కాగ్నిటోలో మనం చేసినా సరే అండి, భగవంతుడు అనేది చూస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. తప్పు నుంచి మనం ఎప్పుడు కూడా, కొంతమంది అడుగుతారు, అయ్యా ఈ ప్రపంచంలో వీళ్ళు ఇంత తప్పులు చేసినా సరే ఇంత సుఖంగా ఉన్నారు, ఇక్కడైనా అక్కడైనా యమదూతలు చెప్తారు, ఈ ప్రపంచంలో ఎవరి నుంచైనా తప్పించుకోవచ్చు, కానీ మా నుంచి మాత్రం తప్పించుకోలేరు. మా దగ్గర ప్రతి చిట్టా ప్రతి లిస్టు కూడా ఉంది, అసలు వీళ్ళు తప్పించుకొని వెళ్ళలేరు అని చెప్తుంది. అయ్యా ఆ కర్మ ఫలితం బట్టి మేము తప్పకుండా శిక్షేస్తాము. యమధర్మరాజు గారి యొక్క నియంత్రణలో ప్రతి ఒక్కటిని కూడా చక్కగా చూస్తాం మేము. ప్రతి ఒక్క ఎవరైతే అక్కడ ఉన్నారో యమభటులందరూ కూడా ఆ జీవుణ్ణి తీసుకెళ్లి యమధర్మరాజు దగ్గరికి ఎప్పుడైతే నిల్చోబెడతారో ఆ ధర్మాధర్మ విచారణ చేసి ఏది వీడికి తగిన శిక్ష అనేది ఇస్తూ ఉంటారట అక్కడ యమపురిలో. ఇవన్నీ కూడా చెప్తారండి అక్కడ యమధర్మరాజు గారి యొక్క దూతలైన యమభటులు. ఎవరితో? విష్ణు దూతలతో ఈ యొక్క ప్రవచనాన్ని చేస్తూ ఉన్నారు. చాలా బాగా చెప్తున్నారు. చూడండి ఇంకా ఏమంటున్నారు. అయ్యా మీరు అనుకోవచ్చు, ఇప్పుడు నాకు నేను తప్పు చేయటం వల్ల ఏమి రావట్లేదు, నాకేం మంచే జరుగుతుంది కదా, కష్టంలో లేను అని మీరు అనుకోవచ్చు. కానీ ఎన్నడో ఒక రోజు మాత్రం అది వచ్చి తీరుతుంది. ఎవ్వరూ కూడా ఈ కర్మ చక్రం నుంచి తప్పించుకోలేరు అనే విషయాన్ని చెప్తున్నారనమాట యమదూతలు. తర్వాత ఇంకొక అద్భుతమైన విషయాన్ని చెప్తారు చూడండి. ఈ ప్రపంచంలో అందరూ కూడా ధర్మాన్ని మర్చిపోయి, భగవంతుణ్ణి మర్చిపోయి, భక్తిని మర్చిపోయి ఎలా ఉంటారు అనంటే, మీరు ఎప్పుడైనా ఇది చూసారండి, మనం దేనైతే పట్టు పురుగుని చూసారా మీరు? పట్టు పురుగు ఏం చేస్తుంది అనంటే మొత్తం పట్టుకుచ్చులతో నింపేసుకుంటుంది దాన్నంతా కూడా. ఎలా అంటే కనీసం ఒక సూర్యకిరణము గాలి కూడా వెళ్ళనంత టైట్ గా మొత్తం చుట్టేసుకుంటుంది. తర్వాత ఏం చేస్తారండి, ఆ పట్టు పురుగులన్నీ తీసి వేడి నీళ్ళలో పడేసి అక్కడ నుంచి పట్టు తీసేస్తారు, ఆ పురుగు చనిపోతుంది. అలా ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళు వాళ్ళని ఎంతగా బిజీ 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 బిజీ, అయ్యా చాంటింగ్ చేయండి, నో టైం, అయ్యా కొద్దిగా మందిరానికి రండి, నో టైం, అయ్యా కొద్దిగా భగవద్గీత భాగవతం వినండి, నో టైం, ఇలా మొత్తం చుట్టేసుకుంటారట. వాడిని తీసుకెళ్ళి ఒకరోజు పడేస్తారు వేడి నీళ్ళల్లో వేసినట్టుగా, వాడి మృత్యు వచ్చేస్తుంది. తర్వాత వాడిని మేం పట్టుకెళ్ళిపోతాము. కాబట్టి ఈ ప్రపంచంలో అహో జనానాం వ్యసనాభిముఖ్యం అని అంటారనమాట. కాబట్టి మనకి జీవితంలో అండి భగవంతుడు సమయాన్ని ఇచ్చినప్పుడు మనం కొద్దిగైనా సరే ధర్మం కోసం కేటాయించటం, 24 గంటలలో కొద్ది సమయమైనా మనం భగవంతుడికి ఇవ్వలేమా అండి? ఏంటంత బిజీ అండి మనం చేసే పని ఒక్కటి చెప్పండి. వాట్సాప్, ఇన్స్టాగ్రాము, ఆ సీరియల్, ఈ విషయాలు, అవి ఆ షో ఈ షో చూసి సమయాన్ని వేస్ట్ చేసుకోవటం కంటే, అక్కర్లేని మాటలు మాట్లాడటం కంటే మంచిగా కొన్ని భగవత్ సంబంధమైన విషయాలను వింటూ ఎంత మంచిగా మన జీవితాన్ని, ఒక మానవ జన్మ ఎన్నిసార్లు మనకు భాగవతంలో వస్తుంది మానవ జన్మ యొక్క ముఖ్యత్వం గురించి. కాబట్టి ఇక్కడ యమభటులు అంటున్నారు, అయ్యా ఈ యొక్క ఏదైతే పట్టు పురుగుల్లాగా వీళ్ళు టైం లేదు టైం లేదు టైం లేదని చెప్పుకుంటూ ధర్మం ఆచరించకుండా అధర్మ మార్గంలో వెళ్ళిపోతూ ఉంటారో అటువంటి వాళ్ళ పని మేం చూసుకుంటాం. కాబట్టి యమధర్మరాజు యమభటుల యొక్క చెర నుంచి ఏ జీవుడు కూడా దూరంగా వెళ్ళలేడు. వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేస్తున్నారు అనే విషయాన్ని చెప్తూ ఇప్పుడు అజామిలుడి యొక్క, ఇప్పుడు జనరల్ ప్రిన్సిపల్స్ చెప్పేశారు, ఇప్పుడు స్పెసిఫిక్ కేసుకు వస్తున్నారనమాట. అజామిలుడి గురించి చెప్తున్నారు. ఈ అజామిలుడట ఎంతో మంచివాడటండి. శృతి సంపన్న, మంచిగా చదువుకున్నవాడట. శ్రీలవృత్త గుణాలయ,
చాలా మంచి గుణాలు ఉన్నవాడట వీడు. దృఢవ్రత, అన్ని మంచి విషయాలు కూడా ఆచరిస్తూ ఉండేవాళ్ళట, సాధన కూడా చేస్తూ ఉండేవాడట. మృదుహు, చాలా నమ్రత కలిగిన వ్యక్తి అట. దాంతః, తన యొక్క ఇంద్రియాలన్నీ కూడా కంట్రోల్ చేసుకున్న వ్యక్తి అట. సత్యవాన్, మంచిగా చక్కటి మంచి మాటలు అలానే నిజం మాట్లాడే గుణం ఉన్నవాడట. తర్వాత శుచిహి, చాలా మంచిగా చాలా పవిత్రంగా ఉండేవాడట. సాధుహు, అందరితో మంచిగా ఉండేవాడట. మితవాగ్, ఎంత మాట్లాడాలో అంత మాట్లాడే గుణం ఉన్నవాడట. అనసూయక, ఎవరిని చూసి ఎప్పుడు కూడా అసూయ పొందినవాడు కాదట. అలా ఎన్నో గుణాలు ఉన్నాయండి ఎవరికి? అజామిలుడికి. వాళ్ళు ఏం చేశాడట, ఒకరోజు అరణ్యంలో నుంచి దర్భలు చేసుకోవడానికి, యజ్ఞానికి, అనుష్ఠానానికి అని వెళ్ళినప్పుడు ఒక వేశ్య ఒకళ్ళతో సంగమం చేస్తున్నప్పుడు చూశాడు. చూస్తూ ఉన్నప్పుడు ఆయనకు గుర్తొస్తుంది, ఇలాంటివి చూడకూడదు, ఇది మంచిది కాదు, ఇది నేను మంచి పని చేయట్లేదు, ఇది నా నా యొక్క అనుష్ఠానానికి, నా యొక్క జీవితానికి ఇది మంచిది కాదు అని అన్ని తిరుగుతూ ఉన్నాయి. అయినా సరే చూస్తూనే ఉన్నాడు. ఒకసారి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతే పర్వాలేదండి, కానీ దాన్ని కొద్దిసేపు అక్కడ నించొని చూస్తూ ఉన్నాడనమాట ఈ యొక్క దృశ్యాన్ని. సరే, కొద్దిసేపు అయిపోయాక అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉండి అంతా బానే ఉంది, మనసులో మాత్రం ఆలోచిస్తున్నాడు. ఏం చూశాడో ఆ విషయాన్ని, ఆ వేశ్య గురించి ఆలోచిస్తున్నాడు. మనకు భగవద్గీత చెప్తుందండి, ధాయతో విషయాం పుంసాన్ సంగస్తే శుభజాయతే, సంగాత్ సంజాయతే కామ క్రోధోపి జాయతే, క్రోధాత్ భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ధ్యాయతో విషయాం పుంస, అన్నిటికంటే ప్రమాదకరమైనది ఏంటి అని అంటే, ఏదైతే విషయం గురించి మనం చింతన చేయకూడదో దాని గురించే చింతన చేస్తూ ఉంటాం. చింత, అది కావాలి, అది వాడికి వచ్చింది, నాకెందుకు రాలేదు, అలా ఉంటే బాగుంటుంది, ఆ రోజు అన్ని చెత్తతో నింపేసి మళ్ళీ ఈ శరీరం మనకి బాగా పని చేయాలి, మంచిగా భక్తి చేయాలంటే ఎక్కడి నుంచి అవుతుందండి? కాబట్టి మనసులో ఉండే చెడు విషయాలు ఫస్ట్ మనం తీసేయాలి బయటికి. ఫస్ట్ బయటకి తీసేయాలి అని అంటే ఫస్ట్ మనం లోపలికి పెట్టుకోకూడదు. అది ముఖ్యమైన విషయం అన్నమాట. మొన్న మాకు మీటింగ్ లో చెప్పారు, మా ఆశ్రమంలో మీటింగ్ అయింది. అక్కడ మాకు ఎస్బిటి అని ఒక ప్యూరిఫైయింగ్ ప్లాంట్ ఉంటుందన్నమాట. అక్కడ చెప్పారు, మా ఆశ్రమంలో అందరూ కూడా డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ అంతా ఒక దాంట్లో వేసేసరికి అక్కడ మాకు చాలా డిఫికల్ట్ అవుతుంది దాన్ని సెగ్రిగేట్ చేయడానికి. కాబట్టి జాగ్రత్తగా ఏదైతే రెన్యూవబుల్ వేస్ట్ ఉంటుందో దాన్ని మాత్రమే ఈ పర్టికులర్ డస్ట్బిన్స్ లో వేయండి అని చెప్పారు. కాబట్టి ఒక్కసారి మనం చెత్త, దాంతో పాటు కొద్దిగా సాయంత్రం భాగవతం విని, మళ్ళీ ప్రొద్దునంతా చెత్తేసుకొని, మళ్ళీ సాయంత్రం కొద్దిగా భాగవతం విని పడుకునేటప్పుడు, అయ్యా నేను ఇప్పుడు భాగవతం గురించి గుర్తు పెట్టుకోవాలి అని అంటే రాదండి. పొద్దునంతా చెత్త నింపి సాయంత్రం పూట భాగవతం గుర్తు పెట్టుకుంటే ఎలా అండి? అలా కాదు, అసలు ఫస్ట్ చెత్త వెయ్యటమే ఆపేసేయాలి మనం. కాబట్టి మనకి ఇంద్రియ నిగ్రహం అనేది చాలా ముఖ్యం అన్నమాట. అయితే ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు. ఎంతగా ఆసక్తి పొందాడు ఈ వేశ్య పైన అంటే, ఎంతో అద్భుతమైన భార్య అండి, ఉత్తమమైన భార్య ఉండింది అజామిలుడికి. భార్యని ఎలగొట్టేశాడు. తల్లిదండ్రులు పరమ భాగవతోత్తములు తల్లిదండ్రులు, వాళ్ళని ఎలగొట్టేశాడు. వేశ్య దగ్గరికి వెళ్ళాడు. వేశ్య అంది, నువ్వు వాళ్ళ ఇంట్లో నుంచి అందరిని పంపించేసే, అప్పుడు నేను వస్తాను. సరే అని అందరిని తరిమి కొట్టేశాడు. ఈవిడొచ్చేసింది, నాకు ఈ పని చేయి, ఆ పని చేయి, ఈ వస్తువు కావాలి, ఆ వస్తువు కావాలనగానే ఇంకా ఆయనేమో కొద్దిగా అనుష్ఠానం యజ్ఞం చేసుకునే వాడికి అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? సరే అని దోపిడీ, దొంగతనాలన్నీ కూడా ప్రారంభం చేసేసాడు అజామిలుడు. అన్నీ చేస్తూ ఉన్నాడు. ఏం పాపం చేయమంటే అది చేస్తూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు, పిల్లల్ని కంటూ ఉన్నాడు. మొత్తం 10 మంది పిల్లలు కలిగారు అజామిలుడికి అనమాట, ఆ వేశ్యతో. చివరికి అజామిలు యొక్క బుద్ధి మొత్తం కూడా ఎప్పుడు భ్రష్టమైపోయింది తెలుసా? ఆ వేశ్య చేత్తో చేసిన అన్నాన్ని తింటూ ఉన్నాడు అనమాట అజామిలు. ఇక్కడ భాగవతం స్పెసిఫిక్ గా చెప్తుందండి, అన్ని పనులు చేస్తున్నాడు, దాంతో పాటు ఈ వేశ్య చేతితో వంట కూడా ఆయన స్వీకరిస్తున్నారు అనంటే, చూడండి మీకు ఒక యథార్థమైన సత్యం చెప్తాను. మనం తినే ఆహారానికి మన మనసుకి డైరెక్ట్ లింక్ అండి, ఇండైరెక్ట్ లింక్ కాదు, డైరెక్ట్ లింక్. మనం తినే ఆహారాన్ని మనం ఎక్కడి నుంచి తింటున్నా, ఏం తింటున్నాం, దాని బట్టే మన బుద్ధి అనేది పనిచేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ధర్మంగా ఉండాలి, మంచి ఆలోచనలు రావాలి, మంచి విషయాలు గ్రహించాలి, భగవంతుడి విషయాలు గ్రహించాలి, మంచి ధర్మ మార్గంలో ముందుకెళ్ళాలి అని అంటే ఫస్ట్
మనం ఏం తింటున్నాం, ఎక్కడ తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం, ఎలా తింటున్నాం, ఇది పరిశీలన చేసుకోవాల్సిందే. కాబట్టి ఇది చాలా ముఖ్యం. మొన్న నాకు వీడియో పంపించారండి. ఒకాయన రెసిపీ షూట్ చేస్తారు గదా! ఒక్కొక్క ప్రదేశానికెళ్ళి. అయితే ఒకాయన అడుగుతున్నారనమాట. "అయ్యా మీరెలా చేస్తున్నారు ఇది కొద్దిగా చెప్తారా?" అనంగానే ఆయన అంటున్నారు, "ఇప్పుడే నా మనసు టెన్షన్‌లో ఉంది. చాలా కోపంలో ఉన్నా. నువ్వు మళ్ళీ డిస్టర్బ్ చేయకు నాకు" అని చెప్పారనమాట ఆ వంట వండేవాడు. అంటూ వాడు వంట చేస్తున్నాడు. ఇప్పుడు ఆ వంటను ఎవడు తింటాడో, వాడెళ్ళి ఇంట్లో ఏం పెద్ద గొడవ పెడతాడో మనకి తెలీదనమాట. ఎందుకంటే వీడి మనసే ఇలా ఉంది. వండేవాడి మనసే ఇలా ఉంది అనంటే, మనం కూడా కోపంతో పళ్ళు, కళ్ళారన్నీ కూడా చిదిరిపోయేటట్టు వంట చేశామనుకోండి, మనకు తినే వాళ్ళందరికి వస్తుంది. వాళ్ళెళ్లి ఎక్కడెక్కడ బాంబులు పేలుస్తాడో మనకు గూడా తెలీదు. కాబట్టి అందుకే చెప్తారు వంటొండే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మా కిచెన్‌లో అండి మేమైతే ఎంత జాగ్రత్తగా ఉంటామనంటే, భక్తులు మంచిగా జగన్నాథుడి పైన ప్రేమతో చేసి వంట చక్కగా ఇప్పుడు ఎవరెవరి పైన మన యొక్క మనస్సనేది డిపెండ్ అయ్యి ఉంటుంది అనంటే, ఎవరు వండుతారు? ఏ పదార్థాన్ని వంట చేస్తున్నారు? ఫస్ట్ సాత్వికమైన ఆహారం ఉండాలి. 2 వంట చేసే వాళ్ళ యొక్క కాన్షియస్‌నెస్ బావుండాలి. రె మూడవది నివేదన చేసే వాళ్ళు కూడా మంచి మనస్సుతో చేయాలి. మంచి భావనతో, ప్రేమతో భగవంతుడికి నివేదన చేయాలి. దాని తర్వాత వడ్డించటం కూడా ప్రేమతో చేయాలండి. వడ్డించేవాడు తర్వాత చిట్ట చివరికి తినేవాడి యొక్క భావన ఇవన్నీ కూడా మన మనస్సు పైన ప్రభావం అనేది పడుతుంది. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చెప్తున్నారు చూడండి. అజామిళుడి యొక్క బుద్ధి మొత్తం లాస్ట్ స్టేజ్ ఏంటి అనంటే, ఆ వేశ్య చేతిలో నుంచి అన్నాన్ని కూడా గ్రహిస్తున్నాడు. కాబట్టి ఎన్నో వృత్తాంతాలలో మనం చెప్పుకున్నాం. ఆహార నియమాన్ని జాగ్రత్తగా పాటించాలి. ఎక్కడ తింటున్నా, ఎలా తింటున్నా, ఎప్పుడు తింటున్నా, ఏం తింటున్నా అనేది మనం గ్రహించుకోవాలి. సాత్వికమైన కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించటం అన్నిటికంటే మంచిది. వండేవాళ్ళు చెప్తున్న ఒక మంచి విషయం చెప్తున్నా. వండేటప్పుడు ఏం చేయాలి మీరు అనంటే కీర్తన పెట్టుకోండి, ప్రవచనం పెట్టుకోండి. ఆ వండే అంత సమయం కూడా మంచి భావనతో వండడానికి ప్రయత్నం చేయండి. దాని తర్వాత మంచిగా ప్రేమపూర్వకంగా భగవంతుడికి తులసి వేసి నివేదన చేయండి. అలా ఒక్క నిమిషం చూపించేసి తీసేయటం, లేదా అక్కడనే వదిలేసేయటం. రాత్రి వరకు ఆయనకేదో ఏం తినడానికి లేనట్టు మనం ఇచ్చిందే ఆయన రాత్రంతా తింటున్నట్టు అలా కాదండి. పెట్టి నియమంగా ఒక 3 నిమిషాలో, 5 నిమిషాలో, 7 నిమిషాలో సమయం పెట్టుకొని మంచిగా భగవంతుడికి ప్రేమపూర్వకంగా గంట మోగిస్తూ, తులసి పెట్టి, నివేదన చేసి, చక్కగా ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చి ప్రేమతో వడ్డించాలి. అప్పుడు మంచిగుంటుందనమాట ఇంట్లో. తినేటప్పుడు కూడా వీలుంటే నలుగురు ఇంట్లో కుటుంబం మొత్తం కూడా కలిసి ఒక ప్రవచనాన్నో, ఒక కీర్తననో పెట్టుకుంటూ లేదా మంచిగా మంచి విషయాలు మాట్లాడుకుంటూ తినగలిగితే ఆ ప్రసాదాన్ని స్వీకరించగలిగితే అది చాలా మంచి ప్రభావం అనేది వస్తుందనమాట మన పైన. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ చెప్పున్నారు. దాని తర్వాత